ఏమండ్లండి బాబు! వంట చెయ్యాలంటే అమ్మో! అన్నట్టుంది నాకైతే. మరి మీరెలా చేస్తున్నారో నాకు తెలీదు కానీ, నేను పాటించే కొన్ని టిప్స్ అయితే మీకు చెప్తున్నాను. ఉదయం లేవగానే నైటే సోక్ చేసి పెట్టుకున్న పిస్తా గమ్మని దొరుకుతుంది మనకి. దాన్ని రాత్రి నానబెట్టుకొని ఉదయాన్నే తీసుకోండి. మనకి సబ్జాలు దొరుకుతాయి కదా! అది కూడా తీసుకోండి. మనం అన్నం వార్చగా వచ్చిన గెంజిలో కొద్దిగా పెరుగు కలిపి అందులో అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు, కొద్దిగా జీలకర్ర దంచయితే వేసేస్తా. దాన్ని తాగండి. ఎంత రిఫ్రెషింగ్‌గా ఉంటుందో. చాలా బావుంటుంది. నేను ఈరోజైతే వంకాయ, శనగపప్పు కూరతో వండుతున్నాను. చాలా త్వరగా అయిపోతుంది. ముందుగా కుక్కర్‌లో రైస్ పెట్టేసాను. రైస్‌తో పాటు శనగపప్పు కూడా వేసేసి, దాన్ని కూడా 3 విజిల్స్ వచ్చేదాకా కుక్ చేసేసి, పక్కకు తీసేసా. 2 ఇన్ 1 మాట. ఇప్పుడు శనగపప్పు, వంకాయ కూర ఎలా వండాలో చెప్తున్నాను. ముందుగా స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని, ఆయిల్ వేసుకొని, అందులోనే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు బాగా ఫ్రై అవ్వడానికి ఉప్పు కూడా వేసేసి, బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు వేసేసి, అవి కూడా బాగా మగ్గిన తర్వాత, అప్పుడు మనం ముందుగా కుక్కర్ పెట్టుకున్న శనగపప్పు కూడా వేసేసి, ఉప్పు, కారం, పసుపు చూసుకొని వేసుకోండి. వేసేసి ఒక్కసారి మిక్స్ చేసుకొని, ఒక్క 2 నిమిషాలు ఆగిన తర్వాత వాటర్ అయితే పోసేసుకోండి. వాటర్ పోసేసుకొని ఒక 5 నిమిషాలు ఉడకనిచ్చిన తర్వాత చక్కగా కొత్తిమీర వేసేసుకొని, స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా బావుంటుంది. చపాతీలు ఈ టైంలో చేసుకోరు గానీ, చపాతీల్లోకి కూడా బావుంటుంది. దోసల్లోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. తక్కువ టైంలో అయిపోవాలి అన్నప్పుడు నేనైతే చేస్తాను. ఈరోజు ఈ వంకాయ కూర చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఫస్ట్ వంకాయ కూర వండుదామని వంకాయలు తీసుకున్నా. తీరా చూస్తే అందులో పుచ్చులున్నాయి. సో, కూర సరిపోదని జెప్పేసి చిన్న ఐడియా జీవితాన్నే మార్చేసినట్టు శనగపప్పు కూడా ఉడకబెట్టేసి చేసేసేటప్పటికి కరెక్ట్‌గా సరిపోయిందండి కూర అయితేని. ఇలా చేస్తూ ఉంటాను వంట. మరి